జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎవరైనా అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకరు, తెలుగుదేశం పార్టీ. ఈయన మొన్న ఒక జాతరలో డప్పు కొట్టేటువంటి వ్యక్తిని కొట్టినాడు, చేసుకున్నాడు. ఏమంత అహంకారం, అంత ఆధిపత్యం ఎందుకు? చూసేదానికి ఆ డప్పు కొట్టేటువంటి వ్యక్తి ఈయన కన్నా వయసులో పెద్దోడుగా ఉన్నాడు, వృద్ధుడిలాగా ఉన్నాడు. ఇట్లా అణగారినటువంటి వర్గాల మీద మీరు చేసుకునేది సముచితమా, న్యాయమా? ఇది ఏమంత మాత్రం సహనం లేదా? ఆ మనిషి ఏదైనా తప్పు చేసున్నా కూడా చేసుకునేంత ఏముంది అసలు? అంత నేరం ఏం చేసి ఉంటాడు? ఆలోచించండి. వీళ్ళు అధికారం చేతిలో ఉంటే అధికార మదం అనేది నెత్తికెక్కి పేద ప్రజల మీద ఏ విధంగా పెత్తనం చలాయిస్తారు, వాళ్ళని ఏ విధంగా దాడులు చేస్తారనే దానికి ఇదే ఉదాహరణ. నేను రాజకీయాలకు సంబంధించి మాట్లాడడం లేదు. ఒక పేద వ్యక్తి, డప్పు కొట్టేటువంటి కళాకారుడు, అతని మీద మీరు అది గుడిలో ఏదో జాతర జరుగుతూ ఉంది, అక్కడ చేసుకోవాల్సినంత నేరం, తప్పు ఆ వ్యక్తి ఏం చేసినాడు? ఈ అయ్యన్న పాత్రుడు ఇది కాపు కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. వీళ్ళకి ఈ కులం అనేది చాలా ఉంది, కులం అహంకారం అనేది. వీళ్ళు కూడా శూద్రులే. రెడ్డి, కాపు, కమ్మ, వీళ్ళు నాయుడు, చౌదరి, వీళ్ళందరూ శూద్ర వర్గానికి చెందిన వాళ్ళే. అయినా కూడా వీళ్ళు అధిక కులం అని, ఇంకా వీళ్ళకన్నా బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో ఉండే వాళ్ళ మీద వీళ్ళు పెత్తనం చలాయిస్తారు. వాళ్ళని అణగదొక్కాలని చేస్తారు, అకృత్యాలు చేస్తారు వీళ్ళు. అదే జరుగుతూ ఉంది తెలుగు రాష్ట్రాల్లో. కుల పిచ్చి అనేది పెచ్చుమీరింది బాగా. ప్రజలు బుద్ధి చెప్పండి. ఇట్లాంటి వాళ్ళకి అధికారం కట్టబెట్టకుండా ప్రజలు బుద్ధి చెప్పాలి. అదే నేను చెప్తా ఉండేది.